ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అన్న విషయం గురించి, మరియు భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఆగస్టు 16వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 87,759 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 42,043 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,16,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా డైరెక్ట్గా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. టికెట్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 40 నుంచి 48 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని సర్వదర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి దాదాపుగా 7 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం పడుతోందండి. చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఈ రోజు కూడా యథావిధిగా కొనసాగుతోంది. ఇన్ఫాంట్ దర్శనానికి దాదాపుగా 2 గంటల సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా 2 గంటల్లోపు దర్శనం అనేది పూర్తయిపోతుంది. ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే వరుసగా శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో పెద్ద మొత్తంలో భక్తులు తిరుమల కొండకు తరలి రావడం జరిగింది. కొండ అంతా కూడా భక్తులతో నిండిపోయిందండి. దర్శనానికి వెళ్ళాలంటే ప్రస్తుతం చాలా కష్టంగా ఉంది. ఒకవైపున భారీగా వర్షాలు పడుతున్నాయి, పొగమంచు, చలి అనేది విపరీతంగా ఉంది. దీనికి తోడు ఫ్రీ దర్శనానికి గోగర్భం డ్యామ్ దగ్గర ఎంట్రీ ఉందండి. అక్కడి నుంచి కూడా క్యూ లైన్లో మీరు దర్శనానికి రావాల్సి ఉంటుంది. కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయిన భక్తులు మొత్తం 2 రోజుల పాటు క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న తర్వాతే మీకు దర్శనం అనేది అవుతుందండి. దర్శనానికి టికెట్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 2 రోజుల సమయం అనేది పడుతోంది. కనుక భక్తుల యొక్క రద్దీ తగ్గిన తర్వాత మీరు దర్శనానికి రావలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే చిన్నపిల్లలు మరియు వయోవృద్ధులు ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంచెం ఆలోచించుకొని దర్శనానికి రండి. ఇంత రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్ కౌంటర్ల వద్ద కూడా రద్దీ అనేది చాలా పెద్ద మొత్తంలో ఉందండి. దర్శనం టికెట్లను మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్యలో ఏదో ఒక టైంలో కేటాయించడం మొదలు పెడుతున్నారు టీటీడీ వారు. సర్వదర్శనం టికెట్లు కావాలనుకునే భక్తులు ఉదయం 10-11 గంటల నుంచి క్యూ లైన్ లో ఉంటేనే మీకు ఖచ్చితంగా దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రీ దర్శనానికి 2 రోజుల సమయం పడుతోంది. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకొని రావలసిందిగా మనవి. ఇప్పుడు శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు అభిషేకం టికెట్ కాస్ట్ ఎంత అని అడిగారు. తిరుమల మూలవర్ అభిషేకం టికెట్ కాస్ట్ వచ్చేసి ఒకరికి 750 రూపాయలండి. అయితే వీటికి డైరెక్ట్గా బుకింగ్ అనేది లేదు. తిరుమల కొండపైన ఆఫ్లైన్లో ప్రతి గురువారం నాడు అభిషేకం కోసం లక్కీ డిప్ అనేది వేస్తారండి. ఆ లక్కీ డిప్కి అప్లై చేసుకుని ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక మరుసటి రోజు శుక్రవారానికి మీకు అభిషేకం టికెట్లను ఇవ్వటం జరుగుతుంది. కేవలం ఆఫ్లైన్ లక్కీ డిప్లో మాత్రమే అభిషేకం టికెట్ల కోటా అనేది అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్ లక్కీ డిప్లో కూడా లేదు. అలాగే స్వామివారికి సేవ చేయాలంటే ఎలా అప్లై చేయాలి అక్క అని అడిగారు. వాలంటరీ సేవా టికెట్లను ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తారండి. ఈ జనరల్ శ్రీవారి వాలంటరీ సేవను బుక్ చేసుకున్నట్లయితే కనుక మీరు కూడా వాలంటీర్గా తిరుమల ఆలయంలో కానీ తిరుమల కొండపైన లేదా తిరుపతిలో కూడా స్వామికి సేవ అనేది చేయొచ్చు. అలాగే మేడం మేము
సోమవారం నైట్ వెళ్ళి ట్యూస్డే రోజు దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము. జనాలు ఉంటారా, తగ్గుతారా, కొంచెం చెప్పరా, మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము, ప్లీజ్ రిప్లై అని అడిగారు. మీరు దర్శనానికి వెళ్ళాలనుకుంటే ప్రస్తుతం టికెట్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళకూడదని నేను సజెషన్ ఇస్తున్నానండి. ఎందుకంటే భక్తుల యొక్క రద్దీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది. వెంటనే ఒక్క రోజులోనే సోమవారానికైతే భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గదండి. కాబట్టి తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని మీరు దర్శనానికి వెళ్ళండి. అయితే మంగళవారంకి సంబంధించిన దర్శనం టికెట్లను సోమవారం మధ్యాహ్నం నుంచి కేటాయిస్తారండి. మీరు సోమవారం ఉదయానికల్లా తిరుపతి చేరుకొని సర్వదర్శనం టికెట్స్ ఇచ్చే క్యూ లైన్లో ఉండి దర్శనం టికెట్లను తీసుకొని మరుసటి రోజు అంటే మంగళవారం నాడు దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ విధంగా చేస్తేనే మీకు దర్శనం అనేది కొంచెమన్నా త్వరగా అవుతుంది. టికెట్స్ లేకుండా మీరు ట్యూస్డే డైరెక్ట్గా దర్శనానికి వెళ్తే మాత్రం దర్శనానికి 1 లేదా 2 రోజుల సమయం అనేది పడుతోంది. నమస్తే మేడం, ప్రతి శుక్రవారం నిజపాద దర్శనం లక్కీ డిప్ ద్వారా తీసేవారు. ఈ మధ్య ఈ నిజపాద దర్శనం ఈ సేవ తీసేశారా లేదా నేమ్ అనేది చేంజ్ చేశారా, కొంచెం చెప్తారా అని అడిగారు. ఒకప్పుడు నిజపాద దర్శనం కూడా అందుబాటులో ఉన్నిందండి లక్కీ డిప్లో. అయితే ఆ సేవనే తర్వాత తీసేశారు. భక్తులకు అందుబాటులో లేదు. కేవలం అర్చకులు మాత్రం తిరుమల ఆలయంలో ఆ సేవను నిర్వహిస్తున్నారండి. ఇప్పుడు ఆన్లైన్ లక్కీ డిప్లో కానీ ఆఫ్లైన్ లక్కీ డిప్లో కానీ నిజపాద దర్శనం అనేది అందుబాటులో లేదు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.